హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, చలివడి వీటితో పాటు నీరు మజ్జిగను కూడా చేస్తూ ఉంటారు. ఈ 4 రకాల ప్రసాదాలను ఒక్కో ప్లేస్లో ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. మేము మా దగ్గర ఇలా చేస్తాము. పండగ రోజు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా కేవలం అరగంటలోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా తురిమిన 1/2 కప్ బెల్లాన్ని తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోండి. బెల్లం కరిగేంత వరకు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆలోపు ఇప్పుడు వడపప్పు కోసం 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ పడబోసి మునిగేంత వరకు వాటర్ పోసుకొని అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. ఇప్పుడు ముందుగా పానకాన్ని చేసేద్దాం. దీనికోసం చిన్న సొంటి ముక్కను తీసుకోండి. 2 ఇలాచీలు, 10 మిరియాలు వేసేసుకొని వీటిని వీలైనంత మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. అప్పుడే పానకానికి అసలైన టేస్ట్ వస్తుంది. మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం. వేరొక బౌల్ తీసుకొని ఒక జాలతో మనం కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే పోతుంది. సరిపడా వాటర్ను పోసుకొని మనం దంచిపెట్టుకున్న పౌడరు 4-5 తులసాకులు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతే అని మన మొదటి పానకం రెడీ అయింది. ఇప్పుడు రెండవది నీరు మజ్జిగ. మనం గుడికి వెళ్ళినప్పుడు పానకంతో ఇలా నీరు మజ్జిగని కూడా ఇస్తూ ఉంటారు కదా. దీనికోసం చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా దంచుకోండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి. 1/2 కప్ పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగును గడ్డలు లేకుండా మజ్జిగలాగా చిలుక్కోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, సరిపడా వాటర్ను తీసుకోవాలి. మనం 1 కప్ పెరుగును తీసుకుంటే 3 కప్పుల వాటర్ను తీసుకోవాలి. ఈ మజ్జిగ చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. రెండోది నీరు మజ్జిగ కూడా రెడీ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మూడోది ఇప్పుడు చలివిడి. 1 కప్ బియ్యం పిండిని తీసుకొని నేను పొడి బియ్యం పిండితో చేస్తున్నాను. మీరు తడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్, వేంపిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. 1 కప్పు తురిమిన బెల్లం. మనం ఏ కప్పుతో పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. టీ స్పూన్ నెయ్యి, గోరువెచ్చని వాటర్ కొద్దిగా పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. నేను పొడి బియ్య పిండితో చేస్తున్నాను కాబట్టి గోరువెచ్చని వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇలా గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వల్ల బెల్లం తొందరగా కరుగుతుంది. చూడండి, పిండిలో బెల్లం అంతా కరిగి చలివిడి కూడా రెడీ అయింది. నాలుగోది వడపప్పు. మనం చూడండి, పప్పు ఎంత చక్కగా నానిపోయిందో. ఇందులో ఉన్న వాటర్ అంతా వడగట్టేసుకొని ఇప్పుడు ఇలా వడగట్టుకున్న పప్పులో చిన్న బెల్లం ముక్క పెట్టేసుకోండి. ఇంతే అండి, వడపప్పు కూడా రెడీ అయింది. మీకు ఒకవేళ వడపప్పు ఇంకొంచెం టేస్టీగా కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుము కానీ, క్యారెట్ తురుము కానీ, పచ్చి మామిడికాయ తురుము కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. ఇంతే అండి, 4 రకాల ప్రసాదాలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.